పిల్లలు ఏడుస్తున్నారని అన్నం తింటారని ఫోన్ ఇస్తున్నారా? అయితే మీరే వారికి తీవ్రమైన హాలి తలపెడుతున్నట్టు. వారి ముద్దు మాటలకు మీరు గండి కొట్టినట్టేనని నిపుణులు చెప్తున్నారు. మాటలు చెప్పేవారు, ఆటలు ఆడేవారు లేకపోవడంతో పిల్లలు ఆ స్క్రీన్లకు అలవాటు పడుతున్నారని, దీంతో మాటలు రావడం ఆలస్యం అవుతోందంటున్నారు. భవిష్యత్తులో ఆటిజం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మనలో చాలా మంది తల్లిదండ్రులు అన్నం తింటారనో, మాట వింటారనో పసిపిల్లల చేతికి సెల్ ఫోన్ ఇస్తుంటారు. కానీ 2 ఏళ్లలోపు పిల్లల ఫోన్లలో బొమ్మలు చూస్తుంటే ఏది నిజమో ఏది వీడియోనో సరిగ్గా తెలుసుకోలేరు. అలాంటి సమయంలో చాలా మంది పిల్లలకు రోజుకు 4-5 గంటలు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా మాటలు రావడం లేదని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు మెలకువగా ఉన్నంతసేపు ఇస్తున్నవారు కూడా ఉన్నారని వైద్యులు చెప్తున్నారు. 6 నెలలు దాటిన తర్వాత పిల్లలకు మాటలు రావడం ప్రారంభమవుతుంది. ఆ వయసులో స్క్రీన్లకు అలవాటైన వాళ్లకు మాత్రం మాటలు తొందరగా రావు. మన చుట్టుపక్కల పరిసరాల స్పందనతోనే మెదడు ఎదుగుతుంది. మొదటి 5.5 ఏళ్లు మెదడు ఎదుగుదలకు కీలక సమయం. పిల్లలు ఈ వయసులో మాటలు వింటుంటే మెదడు వాటిని గ్రహిస్తూ ఉంటుంది. ఇంట్లో మాట్లాడే మనుషులు లేకపోతే వారికి అలవాటు కావు. స్క్రీన్ చూసినంత సమయం పిల్లలు ఆ లోకంలో ఉండిపోతారు. ఫోన్ పక్కన పెట్టేసిన పిల్లల బుర్రలో అవే మెదులుతుంటాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు, చుట్టాలు మాట్లాడే మాటలు మెదడుకెక్కవు. ఫలితంగా వారి మెదడు స్పందించడం తగ్గిపోతుంది. పిల్లలకు యూట్యూబ్లో పాఠాలు చూపిస్తే ఆంగ్లం బాగా వస్తుందని కొందరు తల్లిదండ్రులు స్క్రీన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒకవైపు నుంచే కమ్యూనికేషన్ ఉంటుందని, దీంతో వారికి ఏదైనా సమస్య ఉంటే బయటపడదని నిపుణులు సూచిస్తున్నారు.